అవుతుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరో అప్పుడే తేలుతుంది. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు నేను సీఎం అని లొల్లి పెట్టడం వల్ల లాభం లేదు. అంటే మరోసారి జగన్ గారికి అవకాశం లేదంటారా? నేను ఆల్రెడీ చెప్పినా కదమ్మా 2024లో జగనే సీఎం అని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మరియు 2029లో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. మధ్యలో ఎంత ఉండొచ్చు, 96 ఉండొచ్చు, 124 ఉండొచ్చు. బట్ నా ఫిగర్ అయితే మినిమం 95, మాక్సిమం 125. లేదు, జనసేన ఇంపాక్ట్ లేదు, జీరో లేదు, ఉండదు, ఉండబోదు, ఫ్యూచర్లో కూడా ఉండదు. ఓకే. ఏపీ పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఫ్యూచర్ మీరు 2 టర్మ్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటున్నారు కదా? నెక్స్ట్ 2 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. 2024, 29 ఎవరు జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ముఖ్యమంత్రి ఆయనే అవుతారు. మరి ఆయన పార్టీ ఆయన అంటే మీ నోట్ నుంచి చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మరియు 2029లో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. డామ్ షూర్ గా ఇది రికార్డ్ అవుతుంది కదా బాబు, రికార్డ్ చేస్తున్నా. ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఏందమ్మా రాసుకొచ్చుకుంటా, 200 ఏళ్ళు బతుకుతాను బడే ఉన్నావు నువ్వు, నాకు అర్థమైతలేదు. అంటే 74 ఏళ్ళు ఇప్పటికే అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం కాదమ్మా, 74 ఏళ్ళు ఆయనకు రాజకీయ గండం ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు 2 టర్మ్స్ వచ్చిన తర్వాత ఏమైనా సిచ్యువేషన్స్ బ్యాడ్ గా వెళ్లే అవకాశం కనిపిస్తుంది? ఏం లేదు. ఇంకా రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక టీడీపీ అనే పార్టీ ఏడు ఉంటుంది. ఓకే, తర్వాత చూద్దాం. కదా ఆ పార్టీ 29 వరకు సస్టైన్ అయినప్పుడు కదా ఆ పార్టీ అప్పటి వరకు సస్టైన్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 2017లో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఏమని అంటే, రాజశేఖర్ రెడ్డి లాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు మీరు అని చెప్పిన. అన్నట్టుగానే ఆయన మారిన తర్వాత ఆయనకు జనాల్లో లీడర్లు నమ్మకం వచ్చింది. అట్లనే ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు నీ తరపున, కేసీఆర్గా మారబోతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తారు 24లో. అర్థమైందా డైలాగ్? ఓకే, కంట్రోల్ చేస్తాడు, ఓకే, అందరినీ కంట్రోల్ చేస్తాడు. సో ఇంకా తిరుగులే జగన్మోహన్. స్థానబలం ఏంటంటే స్థానబలం. మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఆంధ్రలో మమ్మల్ని ఏం చేస్తారు అని చాలా మంది అనుకుంటారు. కానీ బట్ కుటుంబానికి సంబంధించి పదే పదే మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి అంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు? ఈ ఎలక్షన్స్ టైంలో చెల్లి షర్మిల గారు తెలంగాణకు వచ్చేసారు, తల్లి గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేశారు, ఇప్పుడు ఆయనతో భార్య ఉన్నారు భారతి గారు. పరోక్షంగా సపోర్ట్ చేసినా కూడా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంటారు? లేదమ్మా, లేదు, రారు. ఓకే, ఆ నెసిటీ లేదు వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి అవసరం ఏముంది? ఇప్పుడు సరే, ఇప్పుడు షర్మిల ఫైటింగ్ ఇంకోటో అవన్నీ వ్యక్తిగతమైన అంశాలు. ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది. అన్న టీఆర్ఎస్లో ఉన్నాడు, తమ్ముడు బీజేపీలో ఉన్నాడు, వాళ్ళ పెద్దన్న కాంగ్రెస్లో ఉన్నాడు. వాళ్ళు అనామకులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోము. ఇది సీఎం ఫ్యామిలీ కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అట్లా ఎన్ని ఫ్యామిలీలు లేవు తెలంగాణలో? నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఓకే, సో అది కామన్ కదా, దాన్ని పెద్ద విశ్లేషించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ జాతకరీత్యా ఉంటుంది. షర్మిల జాతకము, షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎంపీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఉంటుంది, అన్న నాకు ఎంపీ అంటది, రాజ్యసభ ఇస్తాడు, ఎంపీ ఇస్తాడు, పోతుంది. ఆమె జాతకంలో రాజయోగం అనుభవించే పరిస్థితి లేదు కాబట్టి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సో యాక్చువల్లీ నథింగ్ బట్ డెసిషన్. ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె జీవితము. ఆమె పార్టీ పెట్టినా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పోయినా, లేకపోతే ఇంకో మాట మాట్లాడినా, ఇవన్నీ కూడా రాజకీయ జాతకపరమైన అంశాలే కదా. సో ఆమె తీసుకునే నిర్ణయాలు, ఆమె మాట్లాడే మాటలు ఆమె జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. ఎలా ఉండబోతుంది అంటారు షర్మిల యొక్క? పెద్ద గొప్పగా ఉండదు. ఓకే, షర్మిల గారు జగన్ దగ్గరికి పోతే హ్యాపీగా ఉంటుంది ఆమె జీవితం. ఆయన లేకుండా ఆమెను ఊహించుకోలేం. వెళ్ళే అవకాశం ఉందంటారు? ఎందుకంటే నీకు బాగా క్లోజ్ అమ్మా, నాకు తెలుసమ్మా, నీకు అమితమైనటువంటి ప్రేమ, నీకు చాలా క్లోజ్ షర్మిల. ప్రొఫెషన్ వేరు, వ్యక్తిగత మామూలుగానే అంటున్నా తల్లి, చెప్పట్లేదు. చాలా మందికి ఏంటంటే, ఇప్పుడు నేను మీకు డీకే శివకుమార్ అత్యంత సన్నిహితుడు అంట, కానీ ఆ సన్నిహితం ఎంతవరకు ఉండాలో అంతవరకే. షర్మిలమ్మ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి టిల్ టుడే ప్రతి ఒక్క పొలిటికల్ యాక్టివిటీ పైన నా కవరేజ్ ఉంది. అండ్ ఒక మహిళ, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అవ్వచ్చు, ఇటు మన షర్మిల గారు అవ్వచ్చు. ఇప్పుడు షర్మిల గారి గురించి మనం ఇప్పుడు కాదు, పార్టీ పెట్టిన రోజు నుండి మాట్లాడుకుంటున్నాం. నేను ఎప్పుడైనా పాజిటివ్ గా మాట్లాడినా? ఓ మొత్తం ఇరగదీస్తుంది అని చెప్పినా, 1% ఇంపాక్ట్ కూడా ఉండదని చెప్పిన. నిజమైంది కదా. నేనేం మాటలు మార్చట్లేదు కదా. మీరు ఆ రోజు కూడా నువ్వు ఆమె దగ్గర
ఇంటర్వ్యూ తీసుకొని వచ్చిన మరుక్షణం నేను చెప్పిన ఏముండదు తల్లి, అంత నార్మలే ఉంటుంది పరిస్థితి అని చెప్పిన. అంతే తప్ప నేనేం గొప్పగా మాట్లాడాను. అంతలాగా ఒక పాదయాత్ర నిజంగానే చెప్పాలి, ఒక మహిళగా ఆమె చేసిన పాదయాత్రని నేను కల్లారా చూసిన వ్యక్తిగా కష్టం వేరు, చాలా చాలా బాధపడ్డాను ఆ రోజు. ఎందుకు అంటే పక్క రాష్ట్రంలో అన్న సీఎం గా ఉన్నారు, ఇక్కడ ఒక మహిళ ఒంటరిగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, మోరోవర్ అన్న గెలుపులో ఆమె పాత్ర ఉంది, ఆమె భాగస్వామ్యం ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టింది అనేది నాకు పదే పదే రేజ్ అయిన క్వశ్చన్. దానికి ఇప్పటివరకు నాకు ఆన్సర్ దానికి జాతకపరమైన విశ్లేషణ అంతే, వాళ్ళ వ్యక్తిగతమైన నిర్ణయాలు. ఆస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ డెసిషన్. అదే చెప్తున్నా కదా, ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే దానికి మనం ఏం చెప్తాం. ఇప్పుడు మన వేలో గ్యాప్స్ అనేవి ఉన్నాయంటారా? ఖచ్చితంగా నాకు కుటుంబం పట్ల అవగాహన లేదు, వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను. నేను జాతకపరంగా మాట్లాడతా. నేనేమంటా, ఇదే షర్మిల గారు నా దగ్గరకు వచ్చి, అనిల్ గారు నా దగ్గరకు వచ్చి, ఏమండి ఒక మాట మాకు ఒక ఐడియా అడ్వైజ్ ఇవ్వండి అంటే, ఎంబడే మీ దుకాణం బంద్ చేసి జగన్ గారిని కలవండి అని చెప్తా. ఎందుకు? అక్కడ పోయి కూర్చుంటే మీకు ఆల్రెడీ ఏదో పదవి ఇస్తాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్, ఒక సీఎం చెల్లెగా లైఫ్ ముందుకెళ్తుంది, ఇంత కష్టాలు మీరు పడాల్సిన అవసరమే లేదని చెప్తాను నేను. కానీ వాళ్ళు మనం అడగరు, మనం చెప్పాం, అయిపోయింది. సో ఇట్లనే ఆస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ డిసిషన్. వారసులకి సంబంధించిన ప్రశ్న ఇది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 2 టర్మ్స్ చేసిన తర్వాత ఇప్పుడు గెలిచి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు, కానీ కొడుకును ముఖ్యమంత్రి స్థాయిలో సొసైటీలో ప్రొజెక్ట్ చేశారు. నెక్స్ట్ 5 yearsలో కేటీఆర్ గారు ఆ స్థాయిలో ఎమర్జ్ అవుతారు పీపుల్లో అనేది ఒక మాట వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారి వారసుడు లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తున్నారు. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ, పాదయాత్రను మరొకసారి దిగ్విజయంగా నాన్ స్టాప్గా స్టార్ట్ చేసి ఎండ్ చేసే పరిస్థితి కానీ, పీపుల్స్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కానీ ఉందా అని చెప్పి. ఇక ఇండివిజువల్గా చెప్పగానే ఇద్దరికి లేదు, ఇద్దరు ముఖ్యమంత్రుల కొడుకులకు లేదు. ఒకటే ఆన్సర్లో 2 సమాధానాలు. ఇటు కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ కానీ, బట్ కంపారిటివ్లీ ఈరోజు ఇప్పుడు కూడా సిరిసిల్లలో ఆయన మళ్ళీ విక్టరీ. మళ్ళీ నువ్వు అన్ని జనరలైజ్డ్, నేను ఆస్ట్రాలజర్ అమ్మా, పొలిటికల్ అనలిస్ట్ కాదు. పొలిటికల్ ఆస్ట్రాలజర్ అనొచ్చు కదా. పొలిటికల్ ఆస్ట్రాలజర్ అను, కానీ పొలిటికల్ అనలిస్ట్ కాదు. పొలిటికల్ ఆస్ట్రాలజర్గా చెప్పండి. ఇప్పుడు 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, దిగ్విజయంగా మంత్రి పదవులు అనుభవించారు. ఇప్పుడు సరే ఓకే, ప్రతిపక్షంలో కూర్చుంటారు, వేరే విషయం. కానీ నారా లోకేష్ గారికి సంబంధించి అసలు ఎమ్మెల్యేగా గెలుస్తారా అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? ఎమ్మెల్యే గెలవచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. ముఖ్యమంత్రి కాలేరు, ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఏంటి ఆయన జాతకం ప్రకారం? రావు మార్గదర్శ నడుస్తుంది 2024 వరకు. ఎలక్షన్లో రావు మార్గదర్శలో ఉంటారు. ఈ ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఎట్లాగో లేదు. మీరు 2 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సో ఇన్ ఫ్యూచర్ ఆయన జాతకం ఓకే గెలుస్తారా నెక్స్ట్ 24లో? ఆయన గెలవడం పెద్ద విషయం కాదు, నేను అదే చెప్తున్నా. 2025 ఎలక్షన్ కాబట్టి 24లో ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి. మంగళగిరి పోటీ చేస్తాడా, ఇంకోటి నాడే చేసుకో. ఉదాహరణ వినాయక చవితి నాడు పుట్టిన డేట్ చూసుకోరు. వినాయక చవితి రోజే వాళ్ళ బర్త్డే. ఓకే, అట్లా వెరైటీ ఉంటుంది. కొంతమంది పండుగలు తప్పదు కదా ఇక వాళ్ళకి. ఎందుకంటే వినాయక చవితి ముఖ్యమా, వాళ్ళకు డేట్ ముఖ్యమా అంటే వాళ్ళు వినాయక చవితి ముఖ్యం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫెస్టివల్ ఇంకో ఫెస్టివల్ కలిసి వస్తుంది కాబట్టి, 2 కలిపి వస్తున్నాయి కాబట్టి అట్లా చేసుకుంటారు. రైట్. గత ఇంటర్వ్యూలో ఫైనల్లీ టు కంక్లూడ్, పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ పార్టీ 2 మాత్రమే అలయన్స్ ఉన్నాయి ఏపీ విషయానికి వస్తే. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ జత కట్టింది. ఏమైనా మార్పులు ఉంటాయా మీరు చెప్పిన గత ప్రిడిక్షన్స్? అంటే ఆ 3 పార్టీలు కలుపుకొని చాలా స్ట్రాంగ్గా జగన్ గారి పైకి ఇప్పుడు దూసుకొస్తూ ఉన్నాయి. అండ్ మళ్ళీ జగన్ గారు విన్ అవుతారని మీరు చెప్పారు అఫ్ కోర్స్, కానీ రియాలిటీ కొంత టఫ్గా ఉంది అని సర్వేలు చెప్తూ ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీ వీళ్ళ కూటమికే అవకాశం. నేను చూడగదా, అప్పుడు నేను రివ్యూవర్ని అవుతా, లేకపోతే నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ అవుతా. నేను జ్యోతిష్కుని ఎందుకు అవుతా? నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నేను పోతా. నాకు రిజల్ట్ నెగిటివ్ రాని పాజిటివ్ రాని నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది చెప్తా. దానికి కూడా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటా. నేను దానికి కూడా సిద్ధంగానే ఉంటా. బట్ నేను రివ్యూలను చూసి, నేను సర్వేలను చూసి నేను మాట్లాడలేదు. నేను ఒక జాతకాన్ని నమ్ముకున్న, జాతకాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా అంతే. అది రిజల్ట్ అనేది నేను చెప్పిన జాతకమే బేస్ తప్ప ఈ వచ్చే సర్వేలు కానీ గ్రౌండ్ రియాలిటీ నాకు అనవసరం. జాతకాలే బేస్. సో మర్చిపోరని చెప్పొచ్చు కదా, బాబు గారు అలాగే బాలయ్య గారు, లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్లో రోజా గారిది టఫ్ ఉంటుంది. ఓకే. అంబటి రాంబాబు గారిది టఫ్ ఉంటుంది. మినిస్టర్ అమర్నాథ్ది టఫ్ ఉంటుంది. సో 3 వైసీపీ వాళ్ళకు ఎగనెస్ట్గా చెప్పిన ఎంత ఆనందం. అలాగే కుప్పంలో చంద్రబాబు గారు చాలుగా ఈ 3 మళ్ళీ దీన్ని మిక్సప్ చేయదు. 3 ఆనందంగా కూడా ఎంజాయ్ చేస్తాను. అంటే వైసీపీ వాళ్ళ గురించి చెప్పారు కదా, వైసీపీ అంటున్న వైనాట్ కుప్పం గురించి ఒకసారి అదే చెప్తున్నా. ఈ 3 అయితే కన్ఫర్మ్. ఈ 3 టగ్ ఆఫర్ ఉంటాయి. ఆ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే నేను టగ్ ఆఫర్ ఉంటాయి. ఇప్పుడు టైట్ అని చెప్తున్నా కానీ ఓడిపోతారని చెప్తలేను కదమ్మా. ఓకే, నేను టైట్ అని చెప్తున్నా. నేను ఓడిపోతారు అని చెప్పట్లేదు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, టైట్ అని చెప్తున్నా. ఎట్లయితే అందరు అదే చెప్తున్నారో నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 79 సీట్లు 1 సైడ్ ఉంటాయి.
79 అంటే ఇంచుమించు 80 సీట్లు అనుకో. 80 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 80 పోతే ఇంకా ఇంచుమించు 95 సీట్లలో ఒక 35 సీట్స్ టఫ్ ఉంటాయి, మిగిలిన ఇంకో పార్టీకి ఉంటాయి. ఓకే రైట్. వన్ మోర్ క్వశ్చన్. నెల్లూరుకి సంబంధించి చాలా మంది రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ టీడీపీలోకి వచ్చారు కదా, బట్ ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారు బరిలో నిల్చున్నారు ఎంపీ క్యాండిడేట్గా. ఎలా అనిపిస్తుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా అక్కడ ఒక డే అంతా కేటాయించారు, డే లాంగ్ అక్కడే ఉండి ఆ లీడర్స్తో ఎమర్జ్ అయ్యి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ జిల్లా ప్రభావం విజయసాయి రెడ్డి గారి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. ఓకే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కంపేర్ చేస్తే ఆయన అనుకుంటా కదా. అవును, వేమిరెడ్డి గారు ఆయన రీసెంట్గా వైసీపీ నుంచి జాతకాన్ని బట్టి మాట్లాడుతున్నాం, అందుకనే పేరు మాట్లాడినా. ఆయన జాతకం తెలుసు కాబట్టి, 2 జాతకాలు తెలుసు కాబట్టి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. విజయసాయి రెడ్డికి ఎడ్జ్ ఉంటుంది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి, అంటే మీ అభిప్రాయం ఏంటి అనేది. చాలామంది చాలా సంవత్సరాలుగా మన సంప్రదాయాల్ని లేదంటే మన కట్టుబాట్లు అవ్వచ్చు, మన సనాతన ధర్మం గురించి భక్తి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. అందులో చాగంటి వాళ్ళు, గరికపాటి వాళ్ళు ప్రతిరోజు డే లాంగ్ ప్రవచనాలు చూస్తూ ఉన్నాం ఇన్స్టాగ్రామ్లో. ఎంతో మంచి విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా ప్రవచనాలు చెప్పే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్? ఆలోచన ఉందా? వాళ్ళ ప్రవచనాలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? ప్రవచనాలు చెప్పాలి అంటే ఫస్ట్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు నా దృష్టిలో ప్రవచనాలు చెప్పడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు. అంటే ఆయన చెప్పింది ఫాలో అవుతారు. ఇక మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడా. అంటే నేను ఏమంటా అంటే, ఇప్పుడు ఉదాహరణ, మన సంస్కృతి సంప్రదాయాలు, మన చరిత్ర మనకి ఏం చెప్తుంది అంటే, సప్త సముద్రాలు దాటి వేరే దేశానికి పోవద్దు అని చెప్తుంది. సన్యాసులైనా సరే, పంతులైనా సరే, పంతులు కూడా. అంటే పంతులు అంటే ఉదాహరణ, ఇప్పుడు పూజారులు ఉన్నారు, పూజారులు సప్త సముద్రాలు దాటి అమెరికా పోవడానికి అర్హత లేదు. ఎందుకంటే అమెరికా పోతే మన సాంప్రదాయం ప్రకారం మనము సంకల్పం ప్రతిరోజు మనం సంధ్య వార్చుకోవాలి. సంధ్యావందనం చేసుకునేటప్పుడు సంకల్పం ఉంటుంది. కృష్ణ గోదావరియోర్ మధ్యప్రదేశే అంటాం మనం. ఇప్పుడు మనం కూర్చున్నది కృష్ణ గోదావరి మధ్యప్రదేశ్లో కూర్చున్నాం, అవునా? ఇప్పుడు ఇట్లా కూర్చుంటే ఇటు సైడ్ మనకు గోదావరి ఉంది, ఇటు సైడ్ కృష్ణ ఉంది. అంటే మనకు జడ్చర్ల కృష్ణా నది ఉంది, ఆదిలాబాద్లో గోదావరి ఉంది, మధ్యలో మనం ఉన్నాం. అందుకనే మనం సంధ్య వార్చుకునేటప్పుడు ఏం చెప్తున్నాం? మనం పెళ్లి కార్యక్రమం జరిగినా, ఉపనయనం జరిగినా, ఏది జరిగినా ఏం చెప్తున్నాం? కృష్ణ గోదావరియోర్ మధ్యప్రదేశే శ్రీశైలస్య ఆగ్నేయ దిగ్భాగే అని సంకల్పం చెప్పుకుంటున్నాం. అమెరికాకు పోతే ఏమని చెప్తావు? నార్త్ కేరళీనా దిగ్భాగే ఆస్టిన్ గ్రహమే ఏం చెప్తావు? అంటే నీకు అమెరికా దేశంకి పోతే నువ్వు అసలు పూజలకే పనికిరావు. కానీ ఇప్పుడు మొత్తం జనాలందరూ అమెరికా పోవడానికి ప్రయత్నిస్తారు. పంతులు కూడా, పంతులు, సన్యాసులు, హిందూ మత ప్రచారకులు అందరూ పోతారు. సో దేశ కాలమాన పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఓవర్కమ్ అయ్యి వీళ్ళు పోతున్నారు. సో వీటి గురించి మాట్లాడే రైట్స్ వీళ్ళకి లేవు. అట్లనే మనం ఏదైనా తప్పు చేస్తే వాటి గురించి మాట్లాడే రైట్స్ వాళ్ళకి లేవు. సో వామాచారానికి సంబంధించిన వ్యక్తిగా, నాన్ వెజ్ లిక్కరు లేకుండా పూజలు చేయనటువంటి వ్యక్తిగా, ఓకే, ఆ రెండూ లేకుండా పూజలు చేయలేని స్థాయిలో ఉన్న నేను ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వాటికి దూరం. ఓకే, నేను వీటి గురించి మాట్లాడే రైట్స్ నాకు లేవు. ఎందుకంటే నేను పులసలాంటోని, రెగ్యులర్ చేప, బొచ్చే అట్లాంటి చేప కాదు, నేను కొర్రమట చేప కాదు, నేను పులసలాంటోని, గోదావరి వాటర్కి అపోజిట్ డైరెక్షన్లో పోయేటోని. సో అందుకని చాలా రేర్గా ఉంటాయి ఇవి. సో అట్లనే నేను కూడా అంతే, ఆస్ట్రాలజీలో బ్రాహ్మణ కమ్యూనిటీలో నేను అంతే, నేను రివర్స్లో పోయేవాడిని. కాబట్టి నేను వీటికి సూట్ అయ్యే వ్యక్తిని కాదు. అది నా ట్రాక్ వేరు. నేను సన్నీ లియోన్, మొదటి చెప్తున్నా కదా, నేను సన్నీ లియోన్ అంతే. నా బట్టలు నేనే ఇప్పుకుంటా, వేరే వాడికి ఇప్పే అవకాశం ఇయ్య. వేరే వాడికి నా బట్టలు, వాళ్ళంతా సౌందర్య లాంటి వాళ్ళు, కుటుంబ కాలక్షేమ, కుటుంబ సినిమాలు చేసుకుంటారు వీళ్ళంతా. బట్ ఏ హీరో దొరకలేదు, సన్నీ లియోన్ తో కంపేర్ చేసుకుంటున్నారు. గ్రేట్ కదమ్మా. మనం ఎంత గొప్ప కాకపోతే ఒక పోర్ను స్టార్ను తీసుకొచ్చి చీరలు కట్టి సినిమాలు చూస్తున్నాం. ఒక పోర్ను స్టారు కొన్ని వేల వీడియోల్లో పోర్ను స్టార్గా చేసిన ఒక అమ్మాయిని తీసుకొచ్చి భారతదేశంలో చీరలు కట్టి మరీ చూసుకుంటున్నాం ఆమెను. ఆమెకు అందరూ వేరే దేశంలో ఉన్నప్పుడు బట్టలు ఇప్పడానికి డబ్బులు ఇస్తే భారతదేశం డబ్బులు కట్టుకోవడానికి బట్టలు ఇస్తుంది. బట్టలు కట్టి డబ్బులు ఇస్తున్నాం మనం ఆమెకు, బట్టలు కట్టి డబ్బులు ఇస్తున్నాం. ఒక్క సినిమా చూపించండి భారతదేశంలో ఆమె ఎక్స్పోజింగ్ చేసిన సినిమా, బట్టలు కట్టి డబ్బులు ఇస్తుంది. దట్ ఈజ్ భారతదేశం. అందుకనే సన్నీ లియోన్, నేను సన్నీ లియోన్, ఐఎమ్ సన్నీ లియోన్. సో చాలా చాలా సుదీర్ఘమైన డిస్కషన్ ఇది. ఫైనల్లీ ఒక ఫెంటాస్టిక్ జోక్ ఏంటి అది, రియాలిటీ మీరు అలా కంపేర్ చేసుకోవాలనుకున్నారు, చేసుకున్నారు, అంతేనా? ఓకే. నాకు ఏదైనా డౌట్ ఉంటే 29 మీద, 24 మీద నాకు డౌట్ లేదు.
ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ నా ఉద్దేశం ప్రకారం అయితే 2020 నేను మాట్లాడేది ఒకటి గుర్తుపెట్టుకో, ఇందాక ఒక మాట అన్నావు వాళ్ళు ముగ్గురు కలిస్తే, అందుకనే చెప్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ ప్రకారం పదే పదే అండర్లైన్ చేసుకోవాలి, ఎందుకంటే నన్ను ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకని మొదలై చెప్తున్నా ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం 2024లో జగన్ వచ్చే అవకాశం ఉంది. రేపొద్దున పార్టీలు ఎవరెవరు కలుస్తారు, ఎవరెవరు కొట్టుకుంటారు అనే దాన్ని బట్టి సీఎం గురించి మాట్లాడతా. ఇప్పుడు తెలంగాణలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది. రేపొద్దున 2023 జనవరి తర్వాత తెలంగాణలో చాలా మార్పులు రాబోతున్నాయి. సో టీఆర్ఎస్ను మించి ఇతర పార్టీలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. లైక్ బీజేపీ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు. సో అప్పుడు ఏం చేస్తాం మనం, ఏం చెప్పలేం. ఎందుకంటే భారతదేశంలో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి పేరు నరేంద్ర మోడీ. ఆయనది అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి. 2023 జనవరిలో ఆయనకు అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది. 4వ ఇంట్లోకి శని వస్తున్నాడు. సో అది డేంజర్. రెండోది ఏంటంటే ఆయనకు శని 10వ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి అప్రతిహతం, అంటే దగ్గర 2.5 సంవత్సరాలు ఇంటూ 5 అంటే 12.5 సంవత్సరాల నుండి ఆయన రాజభోగాన్ని అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు దెబ్బ తగులుతుంది. సో చాలామందికి నేను కొన్నిసార్లు చెప్పినప్పుడు నా పాయింట్ మిస్ అవ్వచ్చు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చెప్తా అంటే మీకు మగ సంతానం లేదు అని చెప్తా. నేను చెప్పిన 6 నెలలకే వాడిని కొడుకు పుడతాడు. వాడు వచ్చి నా ముందర తొడగొడతాడు, నా కొడుకు పుట్టిండు, నువ్వు చెప్పింది తోపాస్ జాతకం అంటాడు. నాకు తెలుసు వానికి బాలారిష్టం ఉంటుంది, 7 నెలల్లో పోతాడు అని. వాడు బాలారిష్టంలో పుట్టిండు, 7 సంవత్సరాలలోపు చనిపోతాడు పిల్లగాడు, లేకపోతే ఆటిజంతో పుడతాడు అని నాకు తెలుసు. వాడికేం తెలుసు? తర్వాత వచ్చి ఇంకా మావాడు ఆటిజంతో పుట్టిండు అని అంటాడు. సో ఆ యోగం లేనప్పుడు వాడు 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో చనిపోతాడు, పుట్టినవాడు చనిపోతాడు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో ఎందుకు, నా సొంత ఇంట్లో నా అన్నకు, నా పెద్దన్నకు 5 ఏళ్ల తర్వాత చనిపోయిండు, నా చిన్నన్నకు 5 రోజుల తర్వాత చనిపోయిండు, నాకు 5 నెలల్లో చనిపోయిండు బాబు. సో ఉన్న గ్రహచారం అది. అంటే మీరు అనొచ్చు మరి అప్పటికి మీరు ఏం చేసుకోవాలి, అప్పటికి వేణుస్వామి ఇంత పర్ఫెక్ట్ కాదు, లేకపోతే చేసుకునేవాడేమో. ఇప్పటికి కూడా నేను విధికి అపోజిట్ వెళ్ళడానికి ట్రై చేస్తా. సరోగసియో లేకుంటే ఇంకోటి నేను ప్లాన్ చేయగలుగుతా, కానీ నేను తిరిగి రాద్దామని అనుకోవట్లా. అలాంటి ప్రయత్నాలు చేయొద్దు అనుకుంటున్నా, ఎందుకు తలకాయ నొప్పి అని. సో చాలామంది విమర్శిస్తూ ఉంటారు, చాలా జరుగుతూ ఉంటాయి. సో రైట్. సో ఇంతకుముందు అన్నారు చంద్రబాబు రింగ్కి సంబంధించి, అదే చంద్రబాబు నాయుడు రింగ్ పెట్టుకున్నాడు అంటే ఇప్పుడు రింగ్ వరకే పెట్టుకున్నాడు, అతి బలవంతం మీద నాకు తెలిసి నారా లోకేష్ బాబు. బట్ అది వైసీపీ వాళ్ళు చిప్ అంటూ ఉన్నారు, ఆయన పెట్టుకుంది రింగ్ కాదు, అదొక చిప్, ఆయన నడిపించడానికి పెట్టుకున్నారు అని చెప్పి. నాకు తెలియదమ్మా, నాకు తెలియదు అది నేను మాట్లాడలేను. నాకు తెలిసినంత వరకు అయితే అది రింగు. నాకు తెలిసిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పెట్టుకున్నాడు. మీరు అంటే మామూలుగా అందరు గోల్డ్ లో పెట్టుకుంటూ ఉంటారు, బట్ సిల్వర్ రింగ్ అంటే నేను అదే అన్నా. నేను ఏమన్నా న్యూరో రిలేటెడ్ సిల్వర్ ఎప్పుడు పెట్టుకుంటారు తెలుసా? చంద్రబాబు నాయుడుది పుష్యమి నక్షత్రము. చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి, శని అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రము. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు సిల్వర్ పెట్టుకున్నారు. సిల్వర్ అనేది కర్కాటక రాశికి కర్కాటక రాశికి చాలా పవర్ఫుల్ ఉంటుంది. సో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రం, అందుకని వెండిలో పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి, అందుకని గోల్డ్లో పెట్టుకున్నారు. మీరు పవన్ కళ్యాణ్కు చూస్తే పగడం ఉంటుంది, ప్లస్ పగడం తీసేసి ఇప్పుడు కొత్తగా ఆయన పవిత్రం పెట్టుకున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, ఇదే ఉంగరం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఒకసారి చూడండి, కెమెరాకి పెట్టండి. ఇదే ఉంగరము పెద్ద సైజులో పవన్ కళ్యాణ్ గారి చేతికి ఉంటుంది, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. దీన్ని పవిత్రం అంటారు. జనరల్గా సెంటిమెంట్ ఇది పెట్టుకోవడం, ఇది మేము పెట్టుకుంటాం జనరల్గా, కానీ ఆయన కూడా పెట్టుకున్నారు. ఇదే ఉంగరం పెట్టుకుని దీన్ని పవిత్రం అంటారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పెట్టుకోవడానికి కారణం ఏంటి? రాజయోగం కోసం పెట్టుకున్నారు. దీనికి లెక్క ఉంటుంది, 4 గ్రాముల 4 మిల్లీలు, 9 గ్రాముల 4 మిల్లీలు. సో దీనికి లెక్క ఉంటుంది, లెక్కతో చేయాలి. అన్ని ఉంగరాలు చేసినట్టు చేయడానికి లేదు ఇది. ఇప్పుడు నాది తీసుకుంటే 4 గ్రాముల 48 మిల్లీలు ఇది నాది. సో ఆయనది 23 గ్రాముల 23 గ్రాములు ఉంటుంది ఆయన ఉంగరం. దీనికి లెక్క ఉంటుంది, ఇది పవిత్రం అంటారు దీన్ని. మీరు ఆయన చేతికి చూడొచ్చు. సో అదే చంద్రబాబు నాయుడు చేతికి సిల్వర్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన పుష్యమి నక్షత్రం కాబట్టి సిల్వర్లో పెట్టుకున్నారు. అంతేగాని చిప్పులు గిప్పులు అవి నేను నమ్మలేను. రైట్. ఇంతకుముందు అమ్మవారి టెంపుల్కి సంబంధించి దశమహావిద్యలు అన్నారు. అంటే ఏంటి అసలు దశమహావిద్యలు ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటి, ఎట్లా అమ్మవారికి, అంటే మీరు వైన్, మాంసము ఇవన్నిటి గురించి చెప్తూ ఉన్నారు, పూజల్లో భాగం ఇవన్నీ అని చెప్తూ ఉన్నారు. దశమహావిద్యలు అంటే 10. ఫస్ట్ తీసుకుంటే కాళీ అమ్మవారు తెలుసు మనకు, తార, త్రిపుర సుందరి,
ధూమావతి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, మాతంగి, భగాళముఖి, కమలాత్మిక. ఈ కమలాత్మిక అనే అమ్మవారు కమలాత్మిక అని కంటిన్యూగా పిలుస్తూ ఉండడంలో భాగంగా కామాఖ్య అయింది. ఓకే. ఆ కామాఖ్య పోయి కామాఖ్య అయింది. సో కామాఖ్య అనేటువంటిది అస్సలు అయినటువంటి దేవాలయం. దశమహావిద్యలు అంటే వాటిని అంటారు. సో మరి వీటి వల్ల ఏమవుతుంది అంటే దశమహావిద్యల వల్ల మనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటామో అది చేయొచ్చు. ఉదాహరణ, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ కొట్టాలంటే దశమహావిద్యలలో రాజశ్యామల, చిన్నమస్త, తార. ఇప్పుడు చాలామంది నేను రష్మిక మందన్న అనే హీరోయిన్కి పూజ చేసినప్పుడు నన్ను విమర్శించారు. ఆ అమ్మాయికి అసలు అందమే ఉండదు, ఆ అమ్మాయి పూజ చేసి హీరోయిన్ అంటున్నారు, మీకు పిచ్చిలేసింది, దానికి పిచ్చిలేసింది. ఇవాళ చూస్తే ఆ అమ్మాయి నేషనల్ క్రష్. ఏం పూజ చేశారు రష్మిక మండనతో? ఆ మధ్య అవును, ఫోటోస్ చూస్తాను. ఇక్కడే చేశారా? ఈ ఆఫీస్ లోనే చేశారా? తన ఇంట్లో చేశాం, తన హైదరాబాద్ ఇంట్లో. ఏంటి, ఎందుకు అప్రోచ్ అయ్యారు మేము తను రష్మిక? దీనికోసమే. తను యాక్చువల్గా ఆల్రెడీ వేరే హీరోతో అఫేర్లో ఉన్నప్పుడు నేను జాతకం చూసి షష్టాష్టకాలు అయినాయి, మీరిద్దరు విడిపోతే మీకు బాగుంటుంది అని చెప్పిన. నేను విడిపోతే మీరిద్దరు విడిపోవాలి అంటే ఆ అమ్మాయి ఏమన్నదంటే నా కెరియర్ కోసం మా ఇద్దరి కాంప్రమైజ్ అవుతాం మేము, అతనికి కూడా బాగాలేదంటే బాగాలేదని చెప్పినప్పుడు రక్షిత్ శెట్టి అనేటువంటి హీరో, కన్నడలో హీరోతోని ఈమెకు ఎంగేజ్మెంట్ అయింది. ఓకే. సో నేనేమన్నా అంటే మీ జాతకం బాగాలేదు, ఆ అబ్బాయిని వదిలేయండి అని చెప్పిన. వదిలేయండి అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి వదిలేసింది, ప్రెస్ మీట్ పెట్టింది, వచ్చింది. తర్వాత మనం ఇక్కడ పూజ చేసినాము. అది కూడా రాజశ్యామల నెంబర్ 1 క్లాస్లో. అంటే రాజశ్యామల భగాళముఖి తార అనేటువంటి పూజలు చాలా టాప్ ప్రయారిటీలో ఒక 2-3 రకాలు ఉంటాయి. నేను టాప్ ప్రయారిటీ నెంబర్ 1 చేసిన ఆమెకు. నెంబర్ 1 చేసినప్పుడు చెప్పిన, ఎవ్వరు ఊహించినటువంటి రేంజ్లో మీరు వెళ్తారు, ప్లస్ మీరు ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఎంపీ కూడా అవుతారని చెప్పాను. అంటే ఒక రాజ్యసభ మన లోక్సభ ఎంపీ అవుతారని చెప్పిన. సో ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి పరిస్థితి మీరు చూస్తున్నారు, నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా. తర్వాత తను ఇప్పుడు సినిమాకి ఇవాళ 6 కోట్లు 7 కోట్లు తీసుకుంటుంది. సో ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళింది. సో ఆ పూజ ఫలితం అనేది అట్లా ఉంటుంది. బట్ అక్కడ యోగం ఉండాలి, యోగం లేకపోతే పనిచేయదు. మీరు ఆ యోగం లేకపోతే వేస్ట్. మీరు అనొచ్చు ఎవరిని పడితే తీసుకొచ్చి అలా తీసుకొచ్చి పెడతామంటే లేదు, ఖచ్చితంగా యోగం ఉంటేనే చేస్తాం. ఆ అమ్మాయికి చేసినాం. అట్లా చాలామంది హీరోయిన్లు అప్రోచ్ అవుతూ ఉంటారు, హీరోయిన్లు కాకుండా అప్రోచ్ అవుతూ ఉంటారు. మనం పూజలు చేస్తుంటాము. కొంతమంది ఏమో మనం సోషల్ మీడియాలో పెట్టమని చెప్తారు, కొంతమంది పెట్టొద్దని చెప్తారు. ఎవరి ఇష్టం వాళ్ళది. అందరికీ మనం పబ్లిసిటీ చేయాలని రూల్ ఏమి ఉండదు. చాలామంది. సో రష్మిక రాబోయే రోజుల్లో ఎంపీ అవ్వచ్చు, ఏ పార్టీ నుంచి అవ్వచ్చు అంటారు? కాంగ్రెస్ అనుకుంటున్నాను. కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్. ఓకే. అంటే నాకు తెలుసు కాబట్టి ఇంకా డైరెక్ట్గా చెప్తున్నా మీకు. కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి అవుతుంది. తనకు ఆ యోగం ఉంది. ఇప్పుడు తను రమ్య అని, తను కుత్తు రమ్య అని పనిచేసింది. రాహుల్ గాంధీ గారి సోషల్ మీడియా టీంలో పనిచేసింది, ఎంపీగా పనిచేసింది. మీకు ఐడియా ఉంటుంది, కన్నడ హీరోయిన్ కుత్తు రమ్య. సో తను కూడా ఈమెలాగానే, అంటే ఈమె కూడా ఆమెలాగానే ఖచ్చితంగా ఎంపీ అయ్యే అవకాశం ఉంది, రష్మిక మందన్న. సో అట్లా మనం యోగం ఉన్న వాళ్ళకు, మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు చాలామందికి చేస్తాం. ఇప్పుడు చాలామంది అంటారు, ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అడిగారు, క్రిస్టియన్స్ ఎవరైనా మీ దగ్గరికి వస్తారా అని. ఒక ఎమ్మెల్యే, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, తను నా క్లయింట్. ఆర్థర్ గారు నా క్లయింట్. ఎందుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పడట్లేదని మీ దగ్గరికి వచ్చారా? అంతకుముందే ఆయన ఎమ్మెల్యే కావడానికి పూర్వమే నేను ఆయనకు కార్యక్రమం చేయించిన. ఎమ్మెల్యేగా గెలవడానికి నేను కార్యక్రమం చేయించిన. ఆర్థర్ ఆయన పేరు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ గారు. చాలామంది అట్లా చాలామంది ముస్లిమ్స్ వస్తుంటారు, చాలామంది వస్తుంటారు. నాకు అదంతా అనవసరం. నాకు వచ్చిన వాళ్ళు సక్సెస్ కావాలి అనేది నా పాయింట్ తప్ప అది నాకు పెద్ద విషయం కాదు. ఓకే. వచ్చే అంటే మీ దగ్గర ఆస్ట్రాలజీ తీసుకోవాలని, లేదంటే